ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, 15వ సామాన్య ఆదివారపు వాక్య పరిచర్యకు మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాను. మంచి సమరీయుని ఉపమానము ఈరోజు మనం చదువుతున్నాం, ధ్యానిస్తున్నాం. ద గుడ్ సమారిటన్, మంచి సమరీయుడు. ఈ యొక్క ఉపమానము, యేసు చెప్పినటువంటి ఈ గొప్ప ఉపమానము కేవలం క్రైస్తవులకు మాత్రమే సొంతము కాదు. అన్యులు, ఇతర మతాల వారు, ప్రపంచ యావత్తు ఈ యొక్క కథ, ఈ యొక్క ఉపమానం అందరికీ తెలుసు. అందరూ తరచుగా వాడుతూ ఉంటారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అట్టి ఈ గొప్ప ఉపమానము ద్వారా ప్రభు నీకు, నాకు, మనకు ఏమి తెలియచేస్తున్నారో ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఉపమానములో కొన్ని ముఖ్యమైన క్యారెక్టర్స్ ఉన్నాయి, పాత్రలు. అవునా? రోల్స్, క్యారెక్టర్స్. అవి ఏంటేంటి? ఎవరైనా చెప్పగలరా? ఈ యొక్క ఉపమానంలో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ ఏమిటి? మొట్టమొదటి క్యారెక్టర్, డైరెక్ట్గా యాజకుడికి వెళ్ళిపోయారా? దానికన్నా ముందు ఒకడు ఉంటాడే, ఉపమానములో, ఈనాటి సువార్తలో కాదు, ఉపమానములో యేసు ప్రభు చెప్పిన కథని ఇక్కడ పిల్లల చేత స్కిట్ వేయించామనుకో, ఎవరెవరు మనకు కావాలి? మొదటివాడు మంచి సమరీయుడు, ఓకే. తర్వాత యేసుక్రీస్తు, ఓకే. 2, ఇంకా ఓకే, ధర్మశాస్త్ర బోధకుడు, లేవీయుడు. అరే, అసలైన వాడిని వదిలేస్తున్నారు. దొంగల చేతిలో చావు దెబ్బలు తిన్నవాడు స్టార్టింగ్. అక్కడి నుంచి కదా సినిమా, మా యొక్క సినిమా అంటే ఈ నాటి సువార్త స్టార్ట్ అవుతుంది. అవునా కదా? మొట్టమొదటి ఎవడొస్తాడు? ఒక బాటసారి. అవునా? ఒక బాటసారి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడంట? యెరూషలేము నుండి యెరికోకు వెళ్తున్నాడంట. వెళుతుంటే మార్గమధ్యమున దొంగల దాడికి గురయ్యాడు. చావగొట్టారు, కొన ఊపిరితో వదిలేశారు, ఉన్నదంతా దోచేసుకున్నారు. సో మొట్టమొదటి వాడు ఎవడు? ఒక బాటసారి, దొంగల చేతిలో చిక్కినటువంటి బాటసారి. రెండో వాడు అర్చకుడు, వచ్చాడు, దాటుకొని వెళ్ళిపోయాడు. నాకెందుకు అనుకున్నాడో ఏమో. మూడో వాడు లేవీయుడు, వచ్చాడు, దాటుకొని వెళ్ళిపోయాడు, నాకెందుకులే అని. నాలుగో వాడు సమరీయుడు, వచ్చి అతనికి సేవలు చేస్తున్నాడు, ఆదుకుంటున్నాడు, సహాయం చేస్తున్నాడు. దానితో ముగిసిపోతూ చిట్ట చివరిలో యేసుప్రభు అంటున్నారు, మీరును అటులనే చేయండి, మీరును అటులనే చేయండి. ఈ 5 క్యారెక్టర్స్ని కొంచెం ధ్యానిస్తూ ప్రభు మనకు తెలియచేస్తున్నటువంటి ఆ యొక్క విశ్వాస పాఠములను నేర్చుకుందాం. దేవుని యందు ప్రియులారా, మొట్టమొదటిది లూకా శుభవార్త 10వ అధ్యాయము 30వ వచనం. తీయండి బైబిల్ ఉన్న వాళ్ళందరూ. లూకా శుభవార్త 10వ అధ్యాయము 30వ వచనం. యేసు ఇట్లా సమాధానం ఇచ్చెను, ఒకానొకడు యెరూషలేము నుండి యెరికో నగరమునకు వెళ్ళుచుండెను. యెరికో పట్టణమునకు వెళ్ళుచుండెను. త్రోవలో అతనిని, ఓకే, దేవుని యందు ప్రియులారా, ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదాం. త్రోవలో అతనిని దొంగలు చుట్టుముట్టి దోచుకొని గాయపరిచి కొన ఊపిరితో విడిచిపోయిరి. ఓకే, ఒకానొకడు యెరూషలేము నుండి యెరికోకు వెళ్తూ ఉన్నాడంటే దేవుని యందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో యెరూషలేము అనగా దేవుని పట్టణము. యెరూషలేము దేవుని రాజ్యానికి ఒక సింబల్, ప్రతీక.
నూతన యెరూషలేము అంటారు కదా. దర్శన గ్రంథంలో 12వ అధ్యాయంలో ఆకాశము తెరవబడి నేను చూచాను, ఒక నూతన యెరూషలేము అక్కడికి వచ్చింది, కనిపించిందంట. నూతన యెరూషలేము అనగా దేవుని రాజ్యము, దేవుని పట్టణము, దేవుని సన్నిధి. దేవుని యందు ప్రియులారా, వీడు యెరూషలేము అంటే దేవుని రాజ్యంలో ఉన్నాడు, దేవుని బిడ్డగా ఉన్నాడు, దేవునికి చెందినవానిగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడంట? యెరికో పట్టణానికి వెళ్తున్నాడు. యెరికో పట్టణము దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏ ప్లేస్ ఆఫ్ పనిష్మెంట్, దేవుని కోపానికి గురైనటువంటి పట్టణం. దేవుని కోపానికి గురైనటువంటి పట్టణం. యెహోషువ గ్రంథంలో మనం చూస్తున్నాం, యెరికో పట్టణ గోడలు విరిగిపోయాయి, దేవుడు దండించాడు. దేవుని యందు ప్రియులారా, యెరూషలేము నుండి యెరికో వెళ్తున్నాడు అంటే దీని అర్థం ఏమై ఉంటుంది? మంచి జీవితము నుండి పరిశుద్ధ జీవితమును విడిచి పాపపు జీవితానికి వెళ్తున్నట్టు కాదా? ప్రభునిని ప్రేమించే జీవితము నుండి ప్రభునిని విడిచిపెట్టే జీవితము కాదా? దేవుని రాజ్యము, దేవుని సన్నిధి నుండి దేవుని కోపానికి, దేవుని శాపానికి వెళ్తున్నట్టు కాదా? యెరూషలేము నుండి యెరికోకు వెళ్తున్నాడు అంటే దేవుని సన్నిధి నుండి, దైవానుగ్రహముల నుండి పాపములోనికి, పాపపు జీవితానికి ఆయన ప్రయాణం చేస్తున్నాడంటే దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనలో ఎంతమందిమి ఈ బాటసారిలాగా ఉన్నాము? ఎంతమందిమి మనలో జ్ఞానస్నానం పొందుకొని, భద్రమైన అభ్యంగం పొందుకొని, జ్ఞాన వివాహాలు చేసుకొని, దివ్య సత్ప్రసాదం గొప్పతనం తెలుసుకొని, అన్నీ కూడా తెలిసి పాపపు జీవితానికి మనం వెళ్ళడం లేదా? పాపపు జీవితం వైపు మనం ప్రయాణం చేయడం లేదా? దేవుని యందు ప్రియులారా, మరొక విషయం ఏమిటంటే, ఆ యొక్క త్రోవ, ఆ యొక్క దారి, ఆ యొక్క ప్రయాణం మూర్ఖపు ప్రయాణం అంటారట. ఫూలిష్ జర్నీ, ఇర్రెస్పాన్సిబుల్ జర్నీ, ఏ డేంజరస్ జర్నీ. ఎందుకంటే అది మూర్ఖులు మాత్రమే ఒంటరిగా వెళ్తారట, బాధ్యత లేని వాళ్ళు మాత్రమే అలాగ వెళ్తారంట, భయము లేని వాళ్ళు మాత్రమే అలా వెళ్తారంట. జీవితం అంటే భయం, ప్రాణం అంటే భయం లేనివాడే ప్రమాదకరమైన స్థలంలోనికి వెళ్తున్నాడు. ఎందుకంటే తరచుగా దే యూస్ టు ట్రావెల్ ఇన్ గుంపులు గుంపులుగా వెళ్ళేవారు. యాత్రికుల సమూహము అంటారు చూడండి, యాత్రికులు అందరూ కలిసి వెళ్ళేవారు. ఎందుకంటే అప్పుడు దొంగలు పడినా ఒకరిని మరొకడు కాపాడుతాడు, మరొకరిని కాపాడుతాడు. యాత్రికులు ఎక్కువగా ఉన్నప్పుడు దొంగలు పడేవారు కాదు, ఎందుకంటే వాళ్ళు ఓడిపోతారు. ఒంటరిగా ఎవడొస్తాడా అని చూస్తారు దొంగలు, ఆ ఒక్కడి మీద పడతారు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ యొక్క బాటసారి వలె నీవు కూడా ఏ రెక్లెస్ లైఫ్, ఏ ఫూలిష్ లైఫ్, ఏ డేంజరస్ లైఫ్, అన్ ఇర్రెస్పాన్సిబుల్ లైఫ్, బాధ్యతారహితంగా నడుచుకుంటున్నావేమో, జాగ్రత్త లేకుండా నడుచుకుంటున్నావేమో, మూర్ఖపు ఆలోచనలు చేస్తున్నావేమో, ప్రమాదకరమైనటువంటి పాపిష్టి మనుషులతో స్నేహం చేస్తున్నావేమో, ప్రమాదకరమైనటువంటి పాపిష్టి వాతావరణములో జీవిస్తున్నావేమో, ప్రమాదకరమైనటువంటి పాపకరమైనటువంటి ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నావేమో. ఆ వ్యక్తి ఏ విధముగా అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా దొంగల చేతిలో పడ్డాడో, ప్రమాదపు అంచున ఉంటే, మూర్ఖపు ఆలోచనలు చేస్తే, మనం కూడా సాతాను అనే దొంగల చేతిలోకి దొరుకుతాం. ఆడు దొంగ అంటారు ప్రభు, సాతానుని ఒక దొంగ అంటారు.
సాతానుని అబద్ధములకు తండ్రి అంటారు. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకసారి ఆ బాటసారి యెరూషలేము నుండి యెరికోకు వెళ్తున్నట్లుగా దేవుని సన్నిధి నుండి పాపపు సన్నిధికి వెళ్తున్నావేమో ఆత్మపరిశీలన చేసుకోవాలి. అది ఒక మూర్ఖపు ఆలోచన, ఒక బాధ్యతారహితమైనటువంటి నిర్ణయం, ప్రమాదకరమైన ప్రయాణం. పాపపు జీవితం కూడా ప్రమాదకరమైన ప్రయాణమే, ప్రమాదకరమైన జీవితమే. ఆత్మపరిశీలన చేసుకుందాం. దొంగలు అతనిపై పడినట్లుగా సాతానుడు నీపై పడతాడు. జాగ్రత్తగా ఉండమని ప్రభు ఈ రోజున మనకు తెలియచేస్తున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం చదవండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం. వివేకి అనువాడు ఆపదను ముందుగానే పసిగట్టి దాని నుండి తప్పించుకొనును. అవివేకి ఆపదలో కాలు పెట్టి అవివేకి అనువాడు ఆపదలో కాలు పెట్టి తత్ఫలితమును అనుభవించి దాని ఫలితాన్ని అనుభవిస్తాడు. వివేకి అనువాడు శోధనను గమనిస్తాడు, శోధనలు గుర్తిస్తాడు. ఇది శోధన, ఇది తప్పు, ఇది పాపం అని మానేస్తాడు. అవివేకి అనువాడు శోధనను గుర్తించలేడు, పాపమును గుర్తించలేడు, అందులో పడి దాని ఫలితాన్ని అనుభవిస్తాడంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక వివేకిగా ఉందాం, బాధ్యతారహితంగా జీవించకుండా ఉందాం, బాధ్యతతో మెలుగుదాం, ప్రభుని సన్నిధి నుంచి దూరంగా వెళ్లకుండా ఉందాం, సాతాను అనే దొంగకు చిక్కకుండా ఉందాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది మొదటి ధ్యానాంశం, మొదటి క్యారెక్టర్ మనం ధ్యానం చేసాం. ఇక రెండవది ప్రియమైన సహోదరి సహోదరుల, రెండవవాడు ఎవడన్నాము? రెండవవాడు అర్చకుడు. దొంగలు పడ్డారు, కొట్టారు, పడేశారు, దోచుకున్నారు, వెళ్ళిపోయారు. తర్వాత ఒక అర్చకుడు వచ్చాడు. లూకా శుభవార్త 10వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. లూకా శుభవార్త 31వ వచనం, 10వ అధ్యాయము 31వ వచనం. ఆ తరువాత ఒక యాజకుడు ఒక అర్చకుడు ఆ మార్గమున వెళ్ళుచు వానిని చూచియు తప్పుకొని పోయెను. అందరు చెప్పండి, వానిని చూచియు తప్పుకొని పోయెను. మగవాళ్ళ సైడ్ కొంచెం వాల్యూమ్ పెంచండి, చెప్పండి. వానిని చూచియు తప్పుకొని పోయెను. సూపర్, వెరీ గుడ్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకు అర్చకుడు వానిని చూచియు తప్పుకొని పోయెను? ఎందుకని? ఇప్పుడు పూజకు వస్తున్నాం, పూజకు బయలుదేరుతున్నప్పుడు మీ ఆవిడ కాలు జారి దబేని కింద పడిపోయింది. ఆవిడని దాటుకొని పూజకు వచ్చేస్తావా? ఎందుకని? ఇష్టం లేకపోతే వచ్చేస్తాంలే, చూడలేనట్టు. ఓకే, మామూలుగా పడినప్పుడు ఏం చేస్తాం? అక్కడ ఉండిపోతాం. తర్వాత సరదాగా ఏమయ్యా ఈ మన ఆదివారం పూజకు రాలినట్టు ఉంది అంటే, మా ఆవిడ కరెక్ట్గా అప్పుడే కాలు జారి పడిందండి, అంటే కింద పడిందండి అంటారు. అవునా? కింద పడింది, నడు విరిగిందండి అంటారు. అంటే వెన్ షీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ, ఆవిడ నీకు ఇంపార్టెంట్ అనుకో, ఎన్ని పనులున్నా పక్కన పెడతావు. అవునా? ఆవిడ ఇంపార్టెంట్ కాదనుకో, తనకన్నా సపోజ్ ఆవిడ నడుము జరిగి కింద పడింది కదా, అప్పుడు నీకు ₹1,00,00,000 బిజినెస్ డీల్ ఒకటి ఉన్నది, ₹1,00,00,000 బిజినెస్ డీల్ ఒకటి ఉన్నది. నువ్వు కానీ వెళ్ళకపోతే ₹1,00,00,000 బిజినెస్ పోతుంది. అప్పుడు ఏం చేస్తావు? నిలిచి ఇక్కడే ఉండు, కొంచెం ఓపిక పట్టు, నాకు కొంచెం పని ఉంది అని ఆవిడ సంగతి అలా ఉంచి ₹1,00,00,000 కోసం పరిగెడతావు. నో, వాట్ ఈస్ ద మ్యాటర్? అది ఇంపార్టెంట్ నీకు. ఇక్కడ అర్చకుడు కష్టంలో ఉన్నవాడిని,
బాధలో ఉన్నవాడిని, కొన ఊపిరితో ఉన్నవాడిని చూచి కూడా దాటుకొని వెళ్ళిపోయాడు అంటే ఆ అర్చకుని యొక్క మైండ్ సెట్ ఏమిటండి అంటే అతని అర్చన మేబీ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద వన్ హూ ఈజ్ ఇన్ నీడ్. అతని ప్రార్థన, అతని యొక్క సేవ నాకు చాలా ఇంపార్టెంట్. నా గుడిలో పనుంది, నేను దేవుని సేవ చేయాలి, కనుక నేను నీకు సహాయం చెయ్యలేను అంటూ అతనిని విడిచి అతన్ని దాటుకొని వెళ్ళిపోతున్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మతాచారాలకు విలువనిస్తూ కంటికి కనిపించే వ్యక్తులను, అవసరంలో ఉన్నవారిని పట్టించుకోకుండా ఉంటున్నటువంటి అర్చకుడు. అవునా? మన యొక్క జీవితాలలో దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనం జీవిస్తున్నామా? ఒక ఆవిడ ఎవరో వచ్చి ఆకలితో, అమ్మా ఏదైనా ఉంటే పెట్టమ్మా, నేను జపం చెప్పుకుంటాను పో అనడం లేదా? నేను జపం చెప్పుకుంటాను పో. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 41వ వచనం చూడండి. మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 41వ వచనం. అప్పుడు ఆయన తన కుడి పక్కన ఉన్న వారితో శాపగ్రస్తులారా నా నుండి తొలగి పిశాచికి దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నరకంలోనికి పొండు. ఎందుకంటే ఏలయనా నేను ఆకలి కొనినప్పుడు నువ్వు అన్నం పెట్టలేదు, నేను దప్పిక కొనినప్పుడు నువ్వు నా దాహము తీర్చలేదు. దేవుని యందు నువ్వు చెయ్యాల్సినవి నువ్వు చెయ్యలేదు. సిన్స్ ఆఫ్ ఒమిషన్. నువ్వు చెయ్యగలిగి నువ్వు చెయ్యలేదు. దేవుని యందు ప్రియులారా, ఈ ఉపమానములో ప్రభు ఈ పాపము గురించి మనకు తెలియచేస్తూ ఉన్నారు. సిన్స్ ఆఫ్ ఒమిషన్. నువ్వు చెయ్యగలిగి నువ్వు చెయ్యలేదు. మన జీవిత అంకములో ఆఖరి దశలో నిన్ను అధికముగా బాధించేది ఏంటో తెలుసా? ఉదాహరణకు 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన తర్వాత పిల్లలు సరిగ్గా చదువుకోవటం లేదు. అప్పుడు ఏమంటావు? ఒరే, నేను సరిగ్గా చదువుకోకే ఇలా తయారయ్యాను రా అంటావా లేదా? నువ్వు చేసిన దానికి నువ్వు సంతోషపడవు, కానీ నువ్వు చెయ్యగలిగి చెయ్యలేదు కదా, దాని కొరకు నువ్వు బాధపడతావంట. ఒక మంచి మాట మాట్లాడగలిగి మాట్లాడకపోతే, న్యాయము వైపు నిలబడకపోతే, సహాయం చెయ్యగలిగి చెయ్యకపోతే, తప్పును సరిదిద్దకపోతే, ఒకరి బరువు ఎత్తకపోతే, అటువంటి తప్పిదాలు, అటువంటి పాపాలు మనల్ని అధికముగా బాధిస్తాయి. అటువంటి క్రియల వలన, అటువంటి పాపముల వలన మనస్సాక్షి మనల్ని నిందిస్తుందంట. దేవుని యందు ప్రియమైన సహోదరుడా సహోదరి, సిన్స్ ఆఫ్ ఒమిషన్. వాడు చెయ్యగలిగి చెయ్యలేకపోవడం. అర్చకుడు వెళ్తున్నాడు, అతను చూచాడు, రక్తపు మడుగులో ఉన్నాడు, అతను చెయ్యగలడు కానీ చెయ్యలేదు. మన కుటుంబాలలో ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ఈ యొక్క బాటసారులు, ఈ అవసరంలో ఉన్నవాళ్ళు, ఈ కష్టంలో ఉన్నవాళ్ళు, ఇలాంటి రోగాలలో బాధల్లో ఉన్నవాళ్ళు ఎక్కడో అడవుల్లో ఉండాల్సిన అవసరం లే, కొండల్లో ఉండాల్సిన అవసరం లే. నీ ఇంటిలోనే ఉండొచ్చేమో, నీ ఇంటిలోనే ఉండొచ్చు. ప్రియమైన సహోదరుడా సహోదరి, అటువంటి వారికి మంచి సమరీయుని వలె నువ్వు మారాలి. మంచి సమరీయుడిగా వారికి సహాయం చేయాలి. యాకోబు పత్రిక, యాకోబు రాసిన లేఖ 4వ అధ్యాయం 17వ వచనం చదవండి. ప్రభు ఏమంటున్నారో? యాకోబు రాసిన లేఖ 4వ అధ్యాయము 17వ వచనం. మేలెరిగి చేయలేరి అట్లు చేయని వాడు పాపము చేసిన వాడగును. మేలు చెయ్యగలిగి చేయకపోతే అటువంటి వాడు పాపము చేసిన వాడు. సిన్స్ ఆఫ్ ఒమిషన్. చూడండి, సిన్స్ ఆఫ్ కమిషన్. చెయ్యకూడని నువ్వు చేసావు. సిన్స్ ఆఫ్ ఒమిషన్.
చెయ్యవలసినవి నువ్వు చెయ్యలేదు. బాగా చదువుకోవాల్సిన సమయంలో చదువుకోకపోవడం సిన్స్ ఆఫ్ ఒమిషన్. మంచి మాట్లాడకపోవడం సిన్స్ ఆఫ్ ఒమిషన్. న్యాయం వైపు ఉండగలిగి న్యాయం వరకు ఉండకపోవడం సిన్స్ ఆఫ్ ఒమిషన్. సహాయం చెయ్యకపోవడం సిన్స్ ఆఫ్ ఒమిషన్. దేవుని యందు ప్రియులారా, అటువంటి తప్పిదముతో ఈ అర్చకుడు జీవించాడు. మరి మన జీవితాలలో ఇటువంటి తప్పిదము, ఇటువంటి పాపము లేకుండా జీవిద్దాం. నువ్వు చెయ్యగలిగిన ప్రతి మంచిని ప్రభునికి కొరకు, ప్రభు మహిమ కొరకు పరులకు చేయడంలో సిద్ధపడాలి. దేవుని యందు ప్రియులారా, మతాచారాల కన్నా పొరుగువానికి సహాయం చేయడం మిన్న. దేవుని యొక్క మాటను ఆలకించండి. ఒక క్రిస్మస్ సందర్భంలో చెబుతూ ఉంటారు ఈ కథ. ఇప్పుడు సడన్గా గుర్తొస్తుంది. ఏంటంటే, కొంతమంది గొర్రెల కాపరులు బాలయేసును చూడడానికి వచ్చారు కదా. మరి గొర్రెలను ఎవరు చూస్తారు? కనుక గొర్రెల కాపరులు అన్నారు, మేము రక్షకుని చూడడానికి వెళ్తున్నాం అంటూ ఒక్కడిని, గొర్రెలన్నీ మందలను చూసుకోమని ఒక్కడిని వదిలేసి మిగతా వాళ్ళందరూ వెళ్ళారంట. ఓకే, గొర్రెల కాపరులో ఇది సెపరేట్ లెజెండరీ స్టోరీ, సెపరేట్ కథ. గొర్రెల కాపరులు అందరూ కలిసి, దేవదూత వచ్చాడు, మీకు ఒక శుభ సమాచారం అని తెచ్చాను, లోకరక్షకుడు ఉదయించాడు, పశువుల పాకలో పరుండబెట్టబడ్డాడు, మీరెళ్ళి చూడ, ఇదే ఆనవాళ్ళు అని చెప్పారు. అందరూ లేచారు, పదండి వెళ్దాం అందరూ వెళ్దామని బయలుదేరారంట. కానీ మరి ఇంతమంది ఏదైనా జంతువులు వచ్చి తినేస్తే, తోడేళ్ళు వస్తే ఎవరో ఒక్కరన్నా ఉండాలి కదా అంటూ ఒక్కరిని బలవంతంగా ఉంచేశారంట. మిగతా వాళ్ళందరూ రక్షకుడు యేసు ప్రభుని చూడడానికి వెళ్ళారంట. ఓకే, దేవుని వీడికి ఎలాగైనా ప్రభును చూడాలి అన్న ఆశ ఉండిపోయింది. కానీ బాధ్యత నెరవేర్చాలి, గొర్రెలను కాపాడాలి, ఇది నా బాధ్యత, వాళ్ళకి అప్పచెప్పారు అంటూ అక్కడే ఉండిపోయాడు. కానీ మనసంతా బాలయేసు మీద ఉన్నదంట. దేవుని యందు ప్రియులారా, కనుక వీళ్ళు వెళ్ళారు, చూశారు, అందరూ వచ్చేశారు. మీరు బాలయేసుని చూసారా? చూసాం. నువ్వు ఒక్కడే మిస్ అయ్యావరా అన్నారట. ఎవరు చెప్పారు నేను బాలయేసుని మిస్ అయ్యానని? నువ్వు ఇక్కడ ఉండిపోయావు కదా. లేదు, నేను ఈ పని చేస్తుండగా, నేను ఎక్కడే ఉంటుండగా బాలయేసే నా చేతుల్లో అద్భుత రీతిలో ప్రత్యక్షమయ్యాడు. బాలయేసే నా చేతిలో అద్భుత రీతిలో ఇప్పుడు వరకు బాలయేసుతోనే ఉన్నాను నేను. ఇప్పుడు వరకు ఆయన నా చేతిలోనే ఉన్నాడు, ఇప్పుడే ఆయన కనుమరుగయ్యాడు అని చెప్పారట. దాని అర్థం ఏంటంటే, నీవు చేయాల్సిన మంచి చేస్తే ఆ ప్రభువే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. నువ్వు ప్రభుని దగ్గరికి వెళ్తున్నావు కరెక్టే, కానీ నీ మనసు ఎక్కడ ఉంటుంది? మరొక వ్యక్తి ప్రభుని చెంతకు రాలేదు కరెక్టే, కానీ అతని మనసు ప్రభుని మీద ఉన్నట్లయితే ప్రభువే అతన్ని వెతుక్కుంటూ వెళ్తాడంటే దేవుని యందు ప్రియులారా. వీళ్ళు మతాచారాలకి ఇంపార్టెన్స్ ఇస్తూ కంటికి కనిపించే తోటి వానికి సహాయం చేయకుండా ఉన్నాడు అర్చకుడు. ఆ విధంగా మన జీవితాలలో ప్రార్థన అంటూ, ఉపవాసం అంటూ, ఎవడన్నా అన్నం పెట్టమ్మా అంటే నేను ఉపవాసం చేస్తున్నాను, ఏం వండుకోలేదు, పెట్టాలంటే ఓ 100 రూపాయలు ఇచ్చి పంపించవచ్చు కదా. దేవుని యందు ప్రియులారా, ఈ విధంగా ప్రార్థన లేదా మతాచారాలకు విలువనిస్తూ పొరుగు వానికి సహాయం చేయకుండా ఉన్నవాడు అర్చకుడు, అతని వలె మనం జీవించకూడదు అంటూ ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు. యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లూకా శుభవార్త 10వ అధ్యాయము 32వ వచనం, ఒక్కొక్క వచనం చదవమ్మా. అటులనే ఒక లేవీయుడు తాను వచ్చి వానిని చూచి తొలగిపోయెను. దేవుని యందు ప్రియులారా, ఇక అర్చకుడు పని అయిపోయింది. అర్చకునికి వాట్ ఈస్ ఇంపార్టెంట్? రిలీజియస్ వర్క్ ఈస్ ఇంపార్టెంట్ దాన్ ద వన్ హూ ఈస్ ఇన్ నీడ్. మతాచారాలు ముఖ్యమైపోయాయి. అవసరములో, కష్టములో, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాని కంటే
ఈ లేవీయుడి సంగతి ఏంటండి అంటే, దేవుని యందు ప్రియులు, ఆయన వచ్చాడు, అటువైపే వచ్చాడు, చూచాడు, ఆయన కూడా దాటుకొని వెళ్ళిపోతున్నాడు. ఎందుకని? బహుశా దేవుని యందు ప్రియులారా, ఆ రోజుల్లో ఈ బందిపోటు దొంగలు ఈ విధంగా ప్రవర్తించేవారంట. వాడే ఎవరో కొట్టినట్టు ఒక బాటసారిగా రోడ్డు మీద పడిపోయి రంగు రాసుకుంటారు కదా, రక్తంలాగా ఉంటారు. అయ్యో పాపం అని ఎవడైతే వెళతాడో సహాయం చేయడానికి, వాడు పీక పట్టుకొని కత్తి చూపించి మర్యాదగా డబ్బులు తీ అంటారు. కనుక చాలామంది మంచి చేయడానికి సహాయం భయపడుతూ ఉంటారు. ఇది ఈ రోజుల్లో కూడా మనకు జరుగుతుంది కదా, ఈ రోజుల్లో కూడా జరుగుతుంది. ఎవరో చెప్తే విన్నాను, ఒక బండి లిఫ్ట్ అడిగాడంట. ఒకడు లిఫ్ట్ అడిగాడంట. ఒకడు లిఫ్ట్ అడిగాడు కదా, నేను ఒక్కనే ఏం చేస్తున్నా, ఒకడు కూర్చోబెట్టి లిఫ్ట్ అడిగాడట. వెనకాతలు కూర్చున్నాడు, బండి వెళ్తా ఉంది, ఒక దగ్గర ఎవ్వరు లేరంట. అక్కడ ఆపి వెనకాతలు కత్తి పెట్టాడంట. ఎక్కువ మాట్లాడితే కత్తి లోపల దోచేస్తాను, మర్యాద నీ పర్స్ ఇచ్చేయి, నీ సెల్ ఫోన్ ఇచ్చేయి, డబ్బులన్నీ ఇచ్చి అన్నాడట. వెనక్కి తిరిగి చూడకుండానే ఓకే అవన్నీ ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత బండి దిగి నువ్వు పో అన్నాడట. ఇది నిజంగా ఎవరో ఈ మధ్యకాలంలో ఒక మాట్లాడుతూ చెప్తున్నారు. ఇట్ హ్యాపెన్స్. ఇటువంటి జరుగుతున్న ఈ లోకంలో ఈ రోజుల్లో కూడా దేవుని యందు ప్రియులారా, ఈ విధంగా ఆ రోజుల్లో కూడా బందిపోటు దొంగలు ఈ విధంగా ప్రవర్తించేవారు. కనుక ఈ లేవీయుడికి ఇవన్నీ తెలిసేమో, ఇదేదో ట్రాప్ లాగుందే, నా సేఫ్టీ నాకు ఇంపార్టెంట్, నా ప్రాణం నాకు ఇంపార్టెంట్ అనుకొని అతను దాటుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు దేవుని యందు ప్రియులారా. రెండవ కారణం, బహుశా ఇదిగో ఈ తలనొప్పులని నాకెందుకు, ఎవడ పాపాన వాడు పోతాడు, నాకు అనవసరం అనుకున్నాడో ఏంటో దేవుని యందు ప్రియులారా. కొంతమంది ఏం చేస్తారంటే, ఇలాగ వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కూడా బందిపోట్లేని, ఇతరులను కూడా బందిపోటు అని ఎవరైనా ముద్ర వేస్తారేమో అన్న భయంతో ఆయన సహాయం చేయకుండా వెళ్ళిపోయాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాలలో చాలాసార్లు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ అయితే చూసుకుంటూ వెళ్తాం కదా, చూసుకుంటూ వెళ్తాం మనకెందుకులే అన్నట్టుగా. లేదంటే ఆగి ఏమైంది అని తెలుసుకొని మరి వెళ్తాం. మరొకటి, వాడు చేస్తాడులేని వీడు చేస్తాడులేని వాడు, ఇలా ఒకరి మీదకి ఒకరు ఆ బాధ్యత నెట్టివేసుకుంటూ ఉంటాం. ఎవరో మంచి మనసు ఉన్న వాళ్ళు ముందుకు వచ్చి ధైర్యంతో సహాయం చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు దేవుని యందు ప్రియులారా. ఈ అర్చకుని సమస్య మతాచారాలు, ఈ లేవీయుడి సమస్య తన యొక్క కంఫర్ట్ జోన్, తన యొక్క సేఫ్టీ మోర్ ఇంపార్టెంట్ దాన్ హెల్పింగ్ సంబడీ ఇన్ నీడ్. అవసరంలో ఉన్నవాడికి సహాయం చేయడం కన్నా తన సేఫ్టీ తనకు ముఖ్యం. మనం అంటాం కదా, ఆడవాళ్ళు ఎక్కువగా మనకెందుకులేండి, ఈ డైలాగ్ విన్నారు ఎప్పుడైనా? మనకెందుకులేండి, వినడం ఏంటి, అన్నాం కూడా అంటారేమో, చాలాసార్లు అంటాం మనకెందుకులేండి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కష్టంలో ఉన్నవారికి, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడంలో నీవు నీ ఓన్ సేఫ్టీని కన్నా ఎక్కువ ప్రాముఖ్యతనిస్తే నువ్వు మంచి సమరీయుడు కాలేవు. మతాచారాలకు ఎక్కువ పెద్దపీట వేస్తే నువ్వు మంచి సమరీయుడు కాలేవు అంటూ ఈనాటి అర్చకుని జీవితం ద్వారా, లేవీయుని ద్వారా ప్రభు మనకు తెలియచేస్తున్నారు దేవుని యందు ప్రియులారా. ఒక వాక్యం చూద్దాం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం చదవండి. సామెతల గ్రంథము 21:13. పేదవాని మొరను ఆలకింపని వాడు స్వయముగా మొరపెట్టినప్పుడు ఎవ్వరును వినరు. పేదవాని మొర నువ్వు ఆలకించకపోతే, నీకు కష్టం వచ్చినప్పుడు నీవు మొరపెట్టినప్పుడు ఎవ్వరు వినరు, దేవుడు కూడా వినడు. పేదవాని మొరపెట్టినప్పుడు నువ్వు ఆలకించకపోతే, నీవు మొరపెట్టినప్పుడు దేవుడు నీ మొరను ఆలకించడు, ఎవ్వరు కూడా నీ మొరను ఆలకించడు అంట దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇటువంటిదే ఒక ఉదాహరణ మన సువార్తల్లో, లూకా సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాం దేవుని యందు ప్రియులారా. ధనవంతుడు లాజరు, అవునా కదా, లాజరు ఆకలితో అలమటిస్తున్నాడు. ధనవంతుడు తనకు వాడి కష్టం కన్నా, వాడి ఆకలి కన్నా
అతని యొక్క సొంత స్వలాభాలు, స్వార్థాలు, సుఖాలు, విందులు, వినోదాలు ముఖ్యము అనుకున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, ధనవంతుడు కనుక ఆ విధంగా మనం జీవించొద్దు అంటూ ప్రభు మనల్ని కోరుతూ ఉన్నారు. యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక 3 అయిపోయాయి కదా. మొట్టమొదటిది బాటసారి. బాటసారి జీవితం మనకేం చెప్తుంది? తప్పుడు తోవలో నడవద్దు. రెండవది అర్చకుడు. అర్చకుని జీవితం ఏం చెబుతుంది? మతాచారాల కన్నా కష్టంలో ఉన్న వారికి సహాయం చేయాలి, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయకుండా మతాచారాలకు పెద్ద పీట వేయకూడదు. మూడవాడు లేవీయుడు. పొరుగువానికి సహాయం చేయడం కన్నా నా సేఫ్టీ నాకు ముఖ్యం అంటూ జీవించకూడదు. నాలుగోవాడు దేవుని యందు ప్రియులారా ఎవరండి? మంచి సమరయుడు, ద గుడ్ సమారిటన్. సమరయుడు అంటే ఏంటి? సమరయ ప్రాంతంలో జీవించినవాడు. దేవుని యందు ప్రియులారా, సమరయ ప్రాంతంలో ఎవరు జీవిస్తూ ఉన్నారు? యూదులు, ఈ సమరయులు 2 వర్గాలుగా విడిపోయారు 520వ సంవత్సరం బీసీలో. ఉదాహరణకు ఇండియా, పాకిస్తాన్ ఎలాగా? ఒకప్పుడు అందరము భారతీయులమే, కానీ వేరొక విడిపోయి నువ్వు నేను కొట్టుకొని చస్తా ఉన్నాం. వీళ్ళందరూ ఒకప్పుడు యూదులే, కానీ వీళ్ళు వేరొక విడిపోయి ఇతర మతాల వారిని పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉండడం వలన వాళ్ళ రక్తం కలుషితమైపోయింది. వాడి రక్తం కలుషితమైపోయింది. ఇతర మతాల వారిని పెళ్లి చేసుకోవడం వలన, ఇతర మతాల వారి పిల్లలను భార్యలుగా స్వీకరించడం వలన అంటూ వాళ్ళు ప్యూర్ జ్యూస్ కాదు అంటూ వాళ్ళందరినీ వెలివేసేశారు యూదులు. మా భాషలో క్యాస్ట్ సిస్టమ్ లాంటిది. వాళ్ళని లో కాస్ట్గా వాళ్ళు చూచేవారు, తక్కువ కులము, తక్కువ జాతిగా వాళ్ళు నించేవారు సమరయులను. యూదులు గొప్పవాళ్ళు, అధికమైన కులము, ప్యూర్ జ్యూస్, స్వచ్ఛమైన యెహోవా బిడ్డలుగా వాళ్ళను వాళ్ళు ప్రకటించుకుంటూ ఉండేవారు. దేవుని యందు ప్రియులారా, మరి ఈ యొక్క ఉపమానములో ద రియల్ హీరో జ్యూ కాదు, యూదుడు కాదు. ద రియల్ హీరో సమరయుడు, ఒక తక్కువ కులం వాడు. వీళ్ళకి విరోధిగా వీళ్ళు ఎంచిన వాళ్ళు. దేవుని యందు ప్రియులారా, ఈ మంచి సమరయుడు మనసు ఎంత గొప్పదంటే, స్వస్థత పొందిన తర్వాత ఎవడైతే స్వస్థత పొందాడో వాడు ఏమంటాడు తెలుసా? చిచ్చి చిచ్చి నువ్వెందుకు నన్ను అట్టుకున్నావు అంటాడు. ప్రాణం పోసిన తర్వాత ప్రాణం పొందుకున్నవాడు, ఆ యూదుడు ఈ విధంగా ప్రవర్తించే అవకాశం ఉంది. చాలా సందర్భాలు అలా ప్రవర్తించారంట. అయినప్పటికీ కూడా ఒక శత్రువుగా ఎంచబడినటువంటి యూదుని దగ్గరికి ఈ సమరయుడు ప్రాణం పోయడానికి, మేలు చేయడానికి, సహాయం చేయడానికి, కట్లు కట్టడానికి, గాయాలు మాన్పడానికి, సత్రములో పెట్టడానికి ముందుకు వస్తున్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అర్చకునకు రిలీజియస్ వర్క్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ హెల్పింగ్ వన్ హూ ఇస్ ఇన్ నీడ్. లేవీయునకు అతని సేఫ్టీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద వన్ ఇన్ నీడ్. కానీ ఇతనుకు కంపాషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ హిస్ ఒపీనియన్, హిస్ వర్క్, హిస్ టైమ్, హిస్ ఎనర్జీ, హిస్ మనీ. అతని డబ్బు కన్నా, అతని సమయము కన్నా, అతని ఆరోగ్యం కన్నా, అతని యొక్క రిస్క్ కన్నా, లైఫ్ రిస్క్ కన్నా, అతని దురభిప్రాయాల కన్నా ఏది ఇంపార్టెంట్? కరుణ చూపడం, జాలి చూపడం నాకు ముఖ్యము అనుకొని మంచి సమరయుడు ముందుకు వస్తూ ఉన్నాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, అదవుతుందా? అతనికి డబ్బు ముఖ్యం కాలేదు, సమయం ముఖ్యం కాలేదు,
అతని పని ముఖ్యము కాలేదు, అందులో ఉన్న రిస్క్ ముఖ్యం కాలేదు. అతని మనసులో ఉన్న ప్రశ్నలు, ఇతను అన్యుడు కదా, ఇతను యూదుడు కదా, మేము తక్కువ వాళ్ళం కదా, నన్ను విమర్శిస్తాడేమో, నన్ను దూషిస్తాడేమో అనుకోలేదు. ఒకవేళ అతను దొంగేమో, నన్ను పట్టుకుంటాడేమో, నన్ను బంధిస్తాడేమో అన్న భయము లేదు. వాటన్నిటికన్నా కష్టంలో ఉన్నవారిని, అవసరంలో ఉన్నవారిని, బాధల్లో ఉన్నవారిని ఆదుకోవడమే ముఖ్యం అనుకొని ముందుకు వస్తున్నాడు ఈ యొక్క మంచి సమరయుడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మన జీవితంలో ఇటువంటి వ్యక్తులు మనం కావాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మంచి చేయడం, ఒకరికి మంచి చేస్తే ప్రభు అంటున్నారు, ఆకలితో ఉన్నప్పుడు మీరు నాకు అన్నం పెట్టారు. ప్రభువా, మేమిప్పుడయ్యా నీకు అన్నం పెట్టాం. ఈ నా చిన్న బిడ్డలలో ఏ ఒక్కనికి మీరు చేసినను అవి నాకు చేసినట్లే. మరొక సందర్భంలో ప్రభు అంటున్నారు, నేను కోరునది కరుణ కానీ బలి కాదు కదా. ఐ డిజైర్ మర్సీ, నాట్ ద సాక్రిఫైస్. ఐ డిజైర్ మర్సీ, కరుణ నేను కోరుకుంటున్నాను, జాలి నేను కోరుకుంటున్నాను. నా బిడ్డలుగా మీరు ఇటువంటి కరుణ కలిగి ఉండాలి, జాలి కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి. వాడు శత్రువైనా, వాడు నీ కులం వాడు కాకపోయినా, వాడు నీ మతం వాడు కాకపోయినా, వాడు నీ ప్రాంతం వాడు కాకపోయినా, వాడు నీకు తెలియకపోయినా, వాడు నీకు చెందకపోయినా, ప్రియమైన సహోదరి సహోదరులారా, చైనా దేశంలో ఒక వ్యక్తి క్రైస్తవ మతాన్ని అందిపుచ్చుకున్నాడంట, క్రైస్తవుడిగా మారాడంట. ఒకానొక సందర్భంలో అతన్ని అడిగారట, నువ్వు ఎందుకు క్రైస్తవుడిగా మారావు అని అడిగారట. అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం, నేను యవ్వన వయసులో ఉన్నప్పుడు ఒక పెద్ద ప్రమాదంలో పడ్డాను, బురద గుంటలో పడిపోయాడట. బురద గుంటలో పడిపోయాను, నేను బయటికి రాలేకున్నాను, ఎంత ప్రయత్నించినా రాలేకపోతున్నాను. అలాంటప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు, కన్ఫ్యూషియస్ అనే ఒకనొక మత బోధకుడు, వాళ్ళ యొక్క మతంలో చెందినవాడు. కుమారా, ఇదిగో నువ్వే కనుక నేను చెప్పినట్లు నడిచినట్లయితే ఈ గోతులో పడేవాడివా? నా ఆజ్ఞలను పాటించలేదు కనుక, నేను చెప్పింది నువ్వు వినలేదు కనుక నువ్వేమయ్యావు? ఈ కష్టాన్ని కొని తెచ్చుకున్నావు. సరే, ఒకవేళ ఇందులోంచి బయటపడితే నా ఆజ్ఞలు పాటించే అని చెప్పి వెళ్ళిపోతున్నాడట. వెళ్ళిపోయాడంట. మరికొంతసేపటికి మరొకడు వచ్చాడంట, ఒక బుద్ధిజంలో ఉన్న ఒక అర్చకుడు వచ్చి, కుమారా, ఇదిగో కష్టాలు, ఈ కష్టాల కారణం నీ కోరికలు. ఎక్కడికో వెళ్ళాలనుకున్నావు, గోతులో పడ్డావు. ఆ కోరికే లేకపోతే ఈ కష్టం ఉండదు కదా. కనుక అంతా కూడా నువ్వు ఇలా చేతులు బిగించి మౌనంగా ధ్యానం చేయి, ఇది నీకు అలవాటు అయిపోద్ది. ఒరే, నన్ను పైకి లేపితే కదా నేను తర్వాత రక్షణ పొందేది, నన్ను కాపాడేదంటే ఒకవేళ బాగుపడితే చూద్దాంలే అని చెప్పి వెళ్ళిపోయాడంట. ఆ తర్వాత ఒక వ్యక్తి వచ్చాడంట. అతని ముఖం డాస్లింగ్ లైట్, మెరుస్తున్నటువంటి వెలుగుతో ఉన్నాడంట. అతను ఏమీ మాట్లాడకుండా తన చేతిని చాపి నన్ను పైకి లేపాడు. ఆయనే క్రీస్తు ప్రభు, ఆయనే క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రభు అన్నవాడు, క్రైస్తవుడు అన్నవాడు గోతులో ఉన్నవారిని, కష్టంలో ఉన్నవారిని, బాధలలో ఉన్నవారిని పైకి లేపేవాడే నిజమైన క్రైస్తవుడు. నేను అతనిలా మారాలనుకున్నాను, అందుకే నేను క్రైస్తవునయ్యాను అన్నారు. మనకు తెలుసు మదర్ తెరేసా జీవితంలో అనేక మందికి ఆమె ప్రాణం పోసింది. ప్రాణం పోతున్నప్పుడు ప్రేమను పంచింది. ఒక భిక్షగాడు కలకత్తా వీధుల్లో ఒక చెత్త కుప్ప మీద ఉన్నాడు, చనిపోయే స్థితిలో ఉన్నాడు. అతనిని కుక్కలు నాకుతున్నాయి, ఈగలు, పురుగులు ఒంటి నిండా ఉన్నాయి. అటువంటి వ్యక్తిని ఆమె తీసుకొని
ఖాళీ ఘాట్ దగ్గరికి వెళ్ళి వెనకాతల గదిలోకి పడుకోబెట్టి అతనికి శుభ్రంగా సేవలు చేస్తూ శుభ్రంగా స్నానం చేయించి గాయాలు కట్టు బతకడు, గ్యారంటీ చచ్చిపోతాడు. అయినప్పటికీ ఆమె సేవలు చేస్తుంటే అప్పుడు ఆయన కళ్ళు తెరిచి, అమ్మా ఎవరమ్మా నువ్వు అంటే, మరి మదర్ తెరెసా గారి దగ్గర సిలువ వేలాడుతుంటుంది కదా, ఇదిగో నా జీవితం అంతా నేను ఒక కుక్కలాగా, ఒక జంతువులాగా, ఒక జీవిలాగా బ్రతికాను, పురుగులాగా బ్రతికాను. నన్ను ఎవడో మనిషిలాగా గుర్తించలేదు, ఒక పురుగులాగా బ్రతికాను. కానీ నీ స్పర్శ వలన, నీ ప్రేమ వలన ఈరోజు నేను మనిషిగా చనిపోతున్నాను. ఇక చాలమ్మా, నీవే ఎంత మంచిదానివైతే నువ్వు సేవించే ఆ యేసు ప్రభు ఇంకెంత మంచివాడో అని చెప్పి ఆయన మరణించాడంటే దేవుని యందు ప్రియులారా. మంచి సమరయులు మదర్ తెరేసా, మంచి సమరయుడు విన్సెంట్ డిపాల్, మంచి సమరయుడు మరియా మ్యాక్సిమిలియన్ కోల్బే, మంచి సమరయులు ఈ యొక్క క్రైస్తవులుగా జీవిస్తున్నారు. క్రైస్తవుడు అన్నవాడు మంచి క్రైస్తవుడుగా, మంచి సమరయుడుగా జీవించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, అర్థమవుతుందా? అవతల వాడు ఎవడైనా కానీ, అవతల వాడు ఎటువంటి కష్టంలో ఉన్నా, అవతల వాడు నీ కులం వాడైనా నీ కులం వాడు కాకపోయినా, నీ మతం వాడు నీ మతం వాడు కాకపోయినా, వాడు కష్టంలో ఉన్నాడంటే, వాడు అవసరంలో ఉన్నాడంటే, వాడు ఆపదలో ఉన్నాడంటే మనము వారికి సహాయం చేసే మంచి సమరయులము మనము కావాలి అంటూ ఈనాటి గొప్ప ఉపమానము ద్వారా ప్రభు మనకు తెలియచేస్తున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 4 అంశాలు ధ్యానించాం. మొదటిది బాటసారి, రెండవవాడు అర్చకుడు, మూడవవాడు లేవీయుడు, 4వ వాడు మంచి సమరయుడు. ఇక ఆఖరి వచనం లూకా శుభవార్త 10వ అధ్యాయం 37వ వచనం చదవనమ్మా. కనికరము చూపినవాడే, ఆ కనికరము చూపినవాడే అని ధర్మశాస్త్ర బోధకుడు సమాధానమిచ్చెను. యేసు అతనితో నీవును వెళ్ళి అటులనే చేయము పలికెను. దేవుని యందు అందరు చెప్పండి, నీవును వెళ్ళి అట్లే చేయుము. నీవును వెళ్ళి అటులనే చేయుము. యు గో అండ్ డూ లైక్ వైస్. నీవును వెళ్ళి అలా చేయని. ఎలా చేయాలి? అసలు అతను అడిగిన ప్రశ్న ఏమిటి? నా సోదరుడు ఫస్ట్ ఏమని అడిగాడు ధర్మశాస్త్ర బోధకుడు? నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? ప్రభు ఏం చెప్పారు? ఆజ్ఞలు పాటించు, సోదరులను ప్రేమించు. సోదరుడు అంటే ఎవడు? నా సోదరుడు ఎవడు అంటే ప్రభు కథ చెప్పుకొచ్చారు. చిట్ట చివరిలో ఏమంటున్నారు? నువ్వు కూడా అలాగే చేయి అంటున్నా. అంటే అర్థం ఏంటి? నువ్వు కూడా ఎవరు కష్టంలో ఉంటారో వాడు ఎవడైనా కానీ నువ్వు సహాయం చేయడానికి ముందుండాలి. అప్పుడే నువ్వు మంచి సమరయుడిగా మారగలవు. అప్పుడే నువ్వు నిత్య జీవానికి యోగ్యతను పొందుకుంటావు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీరును వెళ్ళి అటులనే చేయము. అలా చేద్దామా? అలా చేయగలమా? అలా చేయడానికి ప్రయత్నిస్తూ ఈ దివ్య పూజాబలిలో ప్రభుని యొక్క అనుగ్రహమును దైవశక్తిని కోరుకుందాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. అందరూ లేచి నిల్చుందాం.